మీలో ఇబ్బంది లేని మనిషి అంటూ ఎవరూ లేరు. ఎవరికి తగ్గ వాళ్ళకు ఉన్నాయి. అప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు, శరీర బలహీనతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో వ్యక్తులు వ్యసనాలకు బానిసలు అయిపోయి వాళ్ళు మారక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా కోర్టు కేసుల్లో బాధపడే వాళ్ళు ఉన్నారు, కష్టపడి చదివిన ఉద్యోగం రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, వివాహమైనా కూడా సంవత్సరాలు గడిచిన సంతానం లేక గొడ్రాలు అని నింద మోస్తున్న వాళ్ళు ఉన్నారు, చెయ్యని పాపానికి నిందల పాలైన వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నానా రకాల బాధల్లో బోలెడంత మంది ఉన్నారు. ఎవరికి తగ్గవి వాళ్ళకు ఉన్నాయి. అయితే ఒక్క మాట, ఈరోజు భూమి మీద నువ్వు అనుభవిస్తున్న ఈ బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ నీకు తొలగించటం కూడా యేసయ్యకు చేతవు. వాటి నుంచి నిన్ను విడిపించడం కూడా యేసయ్యకు చేతవు. కానీ అవసరాన్ని బట్టి